ఈ జీవితం విలువైనది, సంపాదన కోసమే పుట్టలేదు నీకు. అంటే సంపాదన కోసం పుట్టలేదు అన్నాడు, కానీ సంపాదించుకుంటూ మానేమన్నాడా? సంపాదన అవసరమే, కానీ దాన్నే నువ్వు ప్రాణంగా పెట్టుకోకూడదు, దాని మీదే నువ్వు ఆధారపడి ఉండకూడదు. ఇది నాది అనుకోకూడదు. అపోస్తలులు పరిచర్య మొదలెట్టిన తర్వాత వాళ్ళు సువార్తని రక్షింపబడిన వాళ్ళు ఏం చేస్తారండి? ఆస్తులు అమ్మేశారండి. ఈ రోజున దశంభాగం ఇవ్వటానికి బాధపడుతున్నారు జనాలు, తెలుసా? దశంభాగం మీద ఎడతానికి దశంభాగం ఎందుకు ఇవ్వాలి? దేవుడు ఇమ్మని కొత్త నిబంధనలో చెప్పలేదుగా అంటారు. కొత్త నిబంధనలో చెప్పలే, కానీ ఏం చేశారు తెలుసా? చెప్పకుండానే ఆస్తులు అమ్మేసి ఇచ్చేసారు. అపోస్తుల పాదముల యొద్ద పెట్టారని ఉంది, పట్టుకొచ్చి. మరి ఇవ్వటావా? ఆస్తి అమ్మ ఇస్తావా? ఇవ్వలేవుగా. అందుకనే కనీసం దశంభాగం అనేవి అది అడగ నువ్వు చేయలేవని సావుకులు కానీ కొంత పెద్దలు కానీ కొంచెం నిర్ణయించి పెట్టారు. పాత నిబంధన ప్రకారంగా నువ్వు బ్రతకలేవు ఒరిజినల్గా అయితే. కొత్త నిబంధన ప్రకారం బ్రతుకు దశంభాగం ఇందులో పెట్టి చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే సంపాదన కోసం, అంటే సంపాదించుకోవద్దు, దాంట్లో సంపాదించుకోని ఇల్లు కావాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు ఏం కలిగి ఉండాలి? ఆస్తి కలిగి ఉండాలి, సంపద కలిగి ఉండాలి, ఇల్లు కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ రోజున క్రైస్తవుడికి ఇల్లు అద్దెకి ఇవ్వట్లా. వెళ్ళి అద్దె అడుగుతుంటే ఏమన్నారంటే, నువ్వు చర్చికి వెళ్తారా మీరు? అయితే మా ఇల్లు. మరి ఎవరికి ఇస్తారండి? ఆలోచించండి. ఆడు ఎదవైనా, ఆడి సన్నాసి అయినా, వచ్చిన కుటుంబం ఎటువంటిదైనా, ఆడు తాగుబోతాడైనా ఇల్లు ఇస్తారు. క్రైస్తవుడికి ఇల్లు ఇవ్వరు. మంచిగా బ్రతినోడికి ఇల్లు ఇవ్వరు. ఆడు ఎలా తిరిగినా సరే ఇల్లు ఇస్తారు. ఆడు ఎలా బ్రతినా ఇల్లు ఇస్తారు. వచ్చిన కుటుంబం ఎటువంటిదైనా ఇల్లు ఇస్తారు. అందుకే ప్రతి ఒక్క క్రైస్తవుడికి సొంతంగా ఇల్లు ఉండాలి. సొంత ఇల్లే కాదు, అద్దెకిస్తాను కూడా ఉండాలి. అప్పుడు నువ్వు బోర్డు ఏం పెట్టాలి తెలుసా? క్రైస్తవుడికి ప్రార్థన చేయబడి చేసిన వారికి మాత్రమే ఇల్లు ఇస్తాం. అంతే. మరి వాళ్ళే అడుగున్నప్పుడు నువ్వేలా ఉండాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే ప్రార్థన చేయండి. నాకు లేదు, ఇంకోటికైనా సరే క్రైస్తవుడికి ఇల్లు ఉండాలి, అంతే. సొంత ఇల్లు ఉండాలి. ఎప్పుడు అడుక్కోవడం ఏంటండి? మనం ఎవరి పిల్లలు? దేవుడేమా లేనుడా? ఇచ్చేవాడే కదా. నేను అడుగుడి మీకు ఇస్తానని అన్నాడుగా. ఏం అడగమన్నాడు? దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, మీకు ఏం కావాలో అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. అడగండి, వస్తాయి కంపల్సరీగా. దేవునికి స్తోత్రం. అంతేగాని ఇచ్చిన దాని మీద నువ్వు క్షేమం కలిగినదని ఏమన్నాడు? నా క్షేమస్థ కాలం అందు నేను ఏమనుకున్నాను ఎన్నడూ కథను అనుకున్నాడు. కానీ అది ఎవరి వల్ల వచ్చింది? యెహోవా దయ వలన కలిగినదని ఆయనకి అర్థమైంది. అంటే నువ్వు సంపాదించుకో, ఎంతైనా సంపాదించుకో, ఇది దేవుని దయ వలనే కలిగినది. నీకు సొంత ఇల్లు ఉండాలి, సొంత ఆస్తులు ఉండాలి, అన్నీ ఉండాలి, కానీ అవి నీకు ఆధారము కాదు. ఈ లోకంలో బ్రతకడానికి అన్ని నీకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే సంపాదన కోసమే పుట్టలేదు నీవు. పోయేటప్పుడు ఏమి పట్టుకుని రావు, ఏమి పట్టుకుని పోవు. యుగయుగాలు దేవునితో విలువైనది నీ జీవితం. విలువైన జీవితం, దేవుడిచ్చిన జీవితం విలువైన. అందుకే నరులారా రండి అని సెలవైనదంట. నరులారా రండి, దేవుడు పిలుస్తున్నాడు. దేవుని సెలవైనది. ఎక్కడికి రమ్మని చనిపోమని చెప్తున్నాడండి దేవుడు. చెప్పండి నాకు. దేవుని దగ్గరికి రండి. అర్థమవుతుంది అది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా శివరి యాత్రకు? సిద్ధపడినావా శివరి యాత్రకు? యుగ యుగాలు దేవునితో ఉండుట కొరకు, నీ ఉండుట కొరకు సిద్ధపడినావా చివరి యాత్రకు? నావెవరు చెప్పండి? దేవుడే నావా. సిద్ధపడి ఉన్నది. రండి నరులారా రండి, నా నావలోకి రండి. నా నావలోకి వస్తే చివరి యాత్ర, ఇది చివరి యాత్ర. చివరి యాత్ర అన్న తర్వాత ఇంకో యాత్ర ఉంటుంది, చెప్పండి. కొంతమంది యాత్ర చేస్తున్నారు, వెళ్తున్నప్పుడు మొదటి బస్సు, రెండో బస్సు, మూడో బస్సు అన్నీ ఉంటాయి కదా. లాస్ట్కి వచ్చేటప్పటికి 10 ఆ టైంకి ఏ బస్సు ఉంటుంది? లాస్ట్ బస్సు అన్న తర్వాత ఇంకా బస్సులు ఉంటాయా?
ఉండవు కదా. చివరి యాత్ర, ఇది చివరి యాత్ర, చివరి నావ ప్రయాణం. దేవుడే ఉంటుంది కదా, తన దేహమును ఇక నావగా తయారు చేసి పెట్టాడండి యేసయ్య. యేసయ్య దేహాన్ని ఒక నావగా తయారు చేసి పెట్టాడని స్టీవెన్సన్ పాటలో ఉంటుంది అన్నమాట. ఆ యాత్రకు, చివరి యాత్రకు, చివరి ప్రయాణానికి దేవుడు ఏం చేస్తాడు? నరులారా రండి రండి. చివరి యాత్ర ఎవరిని పిలుస్తున్నాడండి? నమ్మని వారిని పిలుస్తున్నాడు. నమ్మని వారు కూడా, నమ్మిన వారు కూడా, నావ ఎక్కని వారు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా పిలుస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈ చివరి యాత్రలో నువ్వు ఈ నావ ఎక్కితే యుగ యుగాలు దేవునితో ఉంటావు. లేకపోతే యుగ యుగాలు ఎక్కడ ఉంటావు? రెండే దారులు. ఏ దారి కావాలో మానవ. ఒకటి పరలోకం, ఒకటి నరకం, ఒకటి పాతాళం. పాతాళం కావాలా, పరలోకం కావాలా? మరి కావాలన్నప్పుడు నావ ఎక్కాలిగా, మార్గంలోకి రావాలిగా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరచు. అంటే సంపాదించిన నీ యొక్క ఆస్తి పాస్తులు కూడా స్థిరపరచువాడు ఎవరండి? దేవుడు. నా పర్వతం అన్నాడు. పర్వతం అంటే ఏంటి? పర్వతాన్ని కదిలించగలమా? పర్వతాన్ని కదిలించగలమా? పర్వతాన్ని కదిలించంటే అంత స్థిరమైన వాడిగా ఏం చేశాడు దేవుడు? స్థిరపరిచాడు కదండి. దావీదుని అలాగే స్థిరపరిచాడండి. దావీదుకి ఇచ్చిన వాగ్దానం ఇప్పటి వరకు దేవుడు తీసివేశాడా? నేను నీకు చేసిన వాగ్దానము, నీ పిల్లలు నా మాట వినకపోయినా సరే ఆ వాగ్దానం ఏం చేస్తాను? నేను నెరవేరుస్తానని చెప్పి ఆయన వంశం చేశాను బయటికి తీసుకొచ్చాడండి. దావీదుకి ఇచ్చిన మాట దేవుడు స్థిరపరిచాడు. అదే స్థిరపరుస్తామంటే పర్వతం ఎవరండి? యేసయ్యే పర్వతం. మనం ఏమంట ప్రార్థన చేసినప్పుడు బైబిల్లో ఉంది కదా, నా కోట, నా కొండ, నా ఉన్నత దుర్గము, ఆశ్రయ దుర్గము. ఏంటండి? కొండ. కొండ ఏంటి? కొండ అంటే ఏంటి? కొండనే పర్వతం కూడా. అంటే కొండ కన్నా కొంచెం పెద్దగా ఉన్నదని ఏమంట పర్వతము అంటాం. ఆయనే ఆశ్రయం, ఆయనే మనకి కొండ, ఆదరణ అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ముఖమును నీవు దాచుకొనక, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతం స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకొనక నప్పుడు నేను కలత చెందితిని. చూడండి, నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. ఎవరు దాచుకున్నారండి ముఖము? చూడండి కూడా, నీ ముఖం 7వ వచనంలో 2వది, నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను పోషిస్తున్నవాడు, నిన్ను ఆదరిస్తున్నవాడు ఒకేలా ఎడబాటై నీకు దూరమై కొంచెం ఎడముగా ఉంటే నీకేమనిపిస్తుందండి? బాధ అనిపిస్తుంది. ఒక మాట అన్నా బాధ అనిపిస్తుంది. సో నీ ముఖం నీవు ముఖం దాచుకుంటున్నాడు దేవుడు అనిపిస్తుంది. కొంచెం గ్యాప్ ఇస్తాడు దేవుడు, గ్యాప్ ఇస్తాడండి. దేవుడు కంటిన్యూ ఇచ్చినా సరే నువ్వేం చేస్తావు? నా క్షేమకాలం నేను ఎన్నడూ కదలనని అనుకున్న స్థితికి వస్తావు. అందుకని దేవుడు ఏం చేస్తాడు? ముఖము సాటు చేస్తాడు అన్నమాట. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. కలత చెందితిని, నేను కలత చెందిన. ఆ కలత చెందినప్పుడు ఏమవుద్ది? మళ్ళీ నువ్వు ఎక్కడికి వస్తావు? దేవుడి దగ్గరికి వస్తావు. లేకపోతే ఎక్కడికి వెళ్తావు? లోకంలోకి వెళ్ళిపోతావు. ఆ ఎడబాటు లేకపోతే నువ్వు దేవుని దగ్గరికి రావాలంటే కొంచెం ఎడబాటు అంటారు కదా. దావీదు కూడా అంటారు, నువ్వు ఎలా నిద్రించున్నావు అని అంటారు కీర్తన గ్రంథంలో. ఎలా నిద్రించు వేసే నిద్రపోతాడా? పాటలు కూడా ఉన్నాయి కదా. లేలే బాబా నిద్ర లేవన్న పాఠం తెలిసింది. అంటే దోస్తాడనా దేవుడు కాదు, మనకు అనిపిస్తుంది. అలాగా మనకి అనిపిస్తుంది. మనకి వచ్చిన సమస్యను బట్టి దేవుడు నన్ను పట్టించుకుంటలేదు, దేవుడు నన్ను చూడలేదని అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఏమవుద్ది? ప్రభు నన్ను ఆదరించు. ఈ మాట నీ నుంచి రావాలి కదా. ఆ ఎడబాటు లేకపోతే నీళ్ళు ఆ మాట రాదు. గర్వం వచ్చేది ఆటోమేటిక్గా. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహోవా, నేను నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకుంటుని, నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నేను స్తుతించునా, నీ సత్యంను గూర్చి అది వివరించునా. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. నేను గోతులోకి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభం? నా ప్రాణం వల్ల దావీదు అడుగుతున్నాడు, నా ప్రాణం వల్ల ఏమి లాభం అంటే, నువ్వు చనిపోతే నువ్వు చేసే పని ఏం లేదు. దేవుని పని ఏమి చేయగలవా? చేయలేదు. అందుకని ఏమంటున్నాడు దావీదు, నా ప్రాణం గోతులో దిగిన ఎడల ఏమి లాభం? మన్ను నిన్ను స్తుతించి. అంటే ఇప్పుడు మట్టి తీసుకుని ఇక్కడ పెట్టి స్తుతించమంటే స్తుతిస్తుందా? స్తుతించదు. మట్టి తెచ్చి ఇక్కడ పెట్టి స్తుతించమ్మంటే, ఆకారం చేసి స్తుతించంటే స్తుతిస్తుందా? స్తుతించదు. అంటే మన్ను అయిపోతే, ఇప్పుడు చనిపోతే ఏమైపోతాం? మన్ను అయిపోతాం. మన్ను అయిపోయినప్పుడు మన్ను ఏం చేస్తుంది? స్తుతించదు. పాతాళం ముందు నీకు స్తుతి కలుగునా అన్నాడు. పాతాళం ముందు నిన్ను స్తుతి కలుగునా, నీ సత్యమును గురించి అది వివరించునా. అంటే నన్ను బ్రతికించమని ప్రార్థన చేస్తుంది. ఎవడైనాను అనేక దినములు బ్రతక కోరువాడు ఎవడైనాను ఉన్నాడా అని అడుగుతున్నాడు బైబిల్. అనేక దినములు బ్రతక కోరువాడు. బ్రతకాలండి. బ్రతికి ఏం సాధించాలి? బ్రతికి సత్యం ఏం సాధించాలి చెప్పండి. చాలా మంది అంటే పిల్లలు తిట్టినా చదివి ఎవరిని తిట్టినప్పుడు ఏమంటారు? నువ్వు ఉండి ఎవరికి లాభంరా, నువ్వు బ్రతికి ఏం సాధిస్తావురా అంటే, సత్యం ఏం సాధిస్తావు? అంతే కదా. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. అది సాధించినట్ట కాదు. బ్రతికి ఉండి సాధించు. బ్రతికి ఉండి సాధించు. ఇవన్నీ మనము చాలా చూస్తున్నాం లోకంలో. కాళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు, నోరు లేనోళ్ళు, మూగవాళ్ళు, కళ్ళు లేనోళ్ళు, వీళ్ళందరూ ఎలాగ ఆరాధన చేస్తున్నారు దేవుడికి. వాళ్ళకి లోపం లేదా? మనం చేయడానికి మనకి బాధ, దేవుని పని చేయడానికి మనకి బాధ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఏమంటున్నాడు దావీదంటే, మను నేను స్తుతించదు కాబట్టి నన్ను బ్రతికించు, నీ సత్యంను గురించి నేను వివరిస్తా. ఇప్పుడు వరకు వివరిస్తున్నా లేడు దావీదు. దావీదు లోకంలో లేడు, కానీ ఏమున్నాయి ఇక్కడ? దావీదు యొక్క ప్రవచనములు, దావీదు ద్వారా రాయించిన లేఖనాలు మన ముందు ఈ రోజున. అంటే దావీదు చనిపోయి కూడా నీతో ఏం మాట్లాడుతున్నాడో వాక్యం ద్వారా మాట్లాడిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడు, చాలా మంది బ్రతుకులు కూడా మంచిగా బ్రతికిన బ్రతుకు, వారి జీవిత చరిత్ర రాస్తున్నప్పుడు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా నీతో మాట్లాడుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యము వారి ద్వారా మనకి బయటకు వస్తూ ఉంటది అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే శత్రువులు సంతోషింప నీయకుండా చేయాలంటే అది దేవుని యొక్క పని తప్ప మన వల్ల. మనకు తెలిసింది ఎవరి హృదయాలు ఎవరో తెలుసు? మనకు తెలుసా? మన పక్కింటి వాళ్ళ హృదయాలు తెలియదు కదా. వాళ్ళు నవ్వుతూనే మాట్లాడు. సాంద్రాంగులుగా పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును, ప్రేమ గలవాడు గాయము చేయను. ప్రేమ గలవాడు ఏం చేస్తాడు? గాయము చేస్తాడు. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. మనకు తెలియదు కదండి. ప్రేమే మనము చూస్తాం కానీ అది మనకి తెలియదు కనుక. దేవునికి తెలుసు కనుక శత్రువులను సంతోషింపనీయక నీవు నన్ను ఆదరించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ప్రతి పని కూడా దేవునికి మనం ఏం చేసుకోవాలి? అప్పు చెప్పుకో, నీ కార్యాన్ని ఆయనే జరిగిస్తారు. దేవునికి స్తోత్రం. ఏ శత్రువు ఉన్నాడో నీకు తెలియదు కాబట్టి ఆ శత్రువు నుంచి విడుదల కలిగించేది దేవుడే కాబట్టి ఆయనకే నీ యొక్క పనిని, నీ యొక్క స్థితిని, నీ యొక్క శత్రువును నువ్వు అప్పు చెప్పినప్పుడు ఆయన నిన్ను ఆదరిస్తూ ముందుకి ఆశ్రయముగా, కొండగా, కోటగా, పర్వతముగా నీకు అడ్డుగా ఉండి ఏం చేస్తా? నిన్ను ముందుకి నడిపిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును.